తెలియకుండా అడుగుతున్నాను. చిరంజీవి గారి 150 సినిమా రిలీజ్ ఫంక్షన్ విజయవాడలో జరుగుతుంది, 4వ తారీఖు జరుగుతుంది అని చెప్పి రామ్ చరణ్ పబ్లిక్ అనౌన్స్ చేస్తాడు. అంటే పర్మిషన్ తీసుకొని అక్కడ వర్క్ స్టార్ట్ చేసి అనౌన్స్ చేస్తాడు. ఇంకా ఫంక్షన్ జరుగుతుందిలే అని చెప్పి మేము నా ఫ్యాన్స్ అలాంటి ఫ్యాన్స్ ఆయన కోసం ఆయన కలవాలి, ఆయన గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాలి, మళ్ళీ ఇండస్ట్రీలోకి వెల్కమ్ బ్యాక్ అని చెప్పాలని చెప్పి మంచి ప్లాన్ లో ఉన్న టైంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 సంవత్సరాల కింద నుంచి అక్కడ సినిమా ఫంక్షన్ జరగకుండా ఉండడానికి స్టే వచ్చింది, హైకోర్టు నుంచి స్టే వచ్చింది, ఈ ఫంక్షన్ ఇక్కడ జరపకూడదని చెప్పారు. ఏమండి 2 సంవత్సరాల కింద స్టే వస్తే మరి ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారండి రామ్ చరణ్ కి, అంటే పర్మిషన్ తీసుకోకుండా రామ్ చరణ్ చేస్తారా? లేదు కదా, పర్మిషన్ తీసుకునే అక్కడ పనులు మొదలు పెట్టారు కదా. మీకు వర్క్ స్టార్ట్ అయ్యి ఇంకో 2-3 రోజుల్లో ఫంక్షన్ జరుగుతుంది అనుకున్న టైంలో వచ్చేసి అక్కడ ఏ ఫంక్షన్ జరగకూడదు అంటే ఎవరు నమ్ముతారండి? ఎన్ని కుట్రలండి. రాజకీయంలోకి వచ్చారు, అప్పుడు అలాగే కుట్రలు చేసి కులంద్రాలు చేసి ఆయన్ని నానా శిక్ష చేశారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారు. అంత భయం అయితే ఎట్లా అండి? ఎవరి సినిమాలు వాళ్ళకి గొప్ప. చిన్న సినిమా విషయంలో కూడా ఇంత కుట్రలా, ఇంత రాజకీయమా? మీరేం చేసినా ఎలా చేసినా సరే చిరంజీవి గారిని వెనకలాచి గబ్బరతరం కాదు. ఇది ఆయన సొంత గ్రౌండ్ అండి. ఇక్కడ ఆయనే కింగ్, ఆయన మించినట్టు ఎవరు లేడు, ఇంకా రాడు, పుట్టడు కూడా ఇక మీదట కూడా. ఆయనే తోపు ఇక్కడ మొత్తం. ఒక బాణాన్ని ఎంత వెనకలాగితే అంత బలంగా పుచ్చుకుంటే మా చిరంజీవి అన్నయ్య కూడా అంతే గట్టిగా పుచ్చుకుంటాడు. 5 నెంబర్ 150 ఈ సంక్రాంతికి తింది. సంక్రాంతికి కాదండి, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దాన్ని మించిన సినిమా ఉండదు. 250 కోట్లు వచ్చాయా 300 కోట్లు వచ్చాయా కాదు. చిరంజీవి 1000 కోట్లు చెప్పాలండి. ఆయన 1000 కోట్లకు పైన అయిపోవాలి. ఆయన ఒక్కడుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆడినంత మాత్రాన పబ్లిసిటీ ఆగిపోతుంది, సినిమా ఆడకుండా పోతుంది అని కాదు. ఈవెన్ మాకు తెలిసింది ఇంకో విషయం ఏంటంటే థియేటర్లు కూడా జరపకుండా చేయాలని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు సింగిల్ థియేటర్స్ మీద చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆయనకి థియేటర్ లేకుండా చేయాలని చెప్పి, థియేటర్లు జరపకుండా చేయాలని చెప్పి, కలెక్షన్ పడిపోవాలని చెప్పి చేస్తున్నారు. మాకు కలెక్షన్స్ తో సంబంధం లేదు. మెగాస్టార్ ఒక్కటి చాలు మాకు. మెగాస్టార్ చిరంజీవి ఒక్కటి చాలు. ఆయన ఒక చెప్పు చాలు, ఆయన ఒక నవ్వు చాలు, మాకు అదొక్కటి చాలు. చిరంజీవి గారి ప్రీ రిలీజ్ ని ఆపేశారండి. దానికి ఖచ్చితంగా రాజకీయ వర్గాల వారిని కారణం ఉంటారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మీద కుట్ర సాధించేది రాజకీయ వర్గాలు కావాలి. ఆయన 150వ సినిమా ఇది. మేమందరం ఫ్యాన్స్, అభిమానులు మేమందరం ఆయన మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని ఎదురు చూస్తున్నాం, దీన్ని కళ్ళు వేసుకొని. కానీ ఆపేశారని మాత్రం ఎవరూ అనుకోలేదు. చిరంజీవి గారిని ఎంత అణిచిపెట్టాలి అని అనుకున్నా కూడా ఆయన ఒక శిఖరం. ఎంతగా అణిచిపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారో అంత ఎత్తుకి ఆయన ఎదుగుతూనే ఉంటారు. ఇంకొక కారణం కూడా అయ్యుండొచ్చు ఆయన ప్రీ రిలీజ్ ఆగిపోవడానికి, వర్గాల వల్ల అయ్యుండొచ్చు. ఎందుకంటే 8 సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు 150వ సినిమాతో. అందరూ ఇంకా చాలా మంది ఫేమస్ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ అనుకుంటూ ఉండొచ్చు ఆయనకి మళ్ళీ క్రేజ్ పెరిగిపోతే మా సినిమాలు నడవవేమో అని. వాళ్ళు కూడా చూసి ఉండొచ్చేమో బహుశా, ఎవరని చెప్పలేము. కానీ ఒక్కటి మాత్రం చిరంజీవి గారిని ఇంకా అంచుపెట్టడానికి ట్రై చేస్తున్న వాళ్ళందరికీ ఒక్కటే హెచ్చరిక, ఆయనని ఎంత అంచుపెట్టడానికి ట్రై చేస్తారో అంత శిఖరం లాగా ఆయన ఎదుగుతూనే ఉంటారు. చిరంజీవి గారి 5 నెంబర్ 150 ప్రీ రిలీజ్ బిజినెస్ ఆగిపోయింది సడన్గా. దీనికి రాజకీయ కుట్రుందని అంటున్నారు. ఏది ఉన్నా కానీ ఉండకపోయినా చిరంజీవి గారి స్టామినా ఏమాత్రం తగ్గలేదు. 9 సంవత్సరాలకు ముందు చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు, సినిమాలు వదిలేసినప్పుడు ఎంత స్టామినా ఉందో ఇప్పుడు కూడా అదే స్టామినా ఉంది. ఇప్పుడు అదే స్టామినాతో వివి వినాయక్ గారు చేసే సినిమాలో ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ చూపించడానికి రెడీగా ఉన్నారు. థియేటర్లు రానంత మాత్రాన, ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఆగినంత మాత్రాన చిరంజీవి గారి సినిమాకి ఏమీ కాదు. 100లో 1% కూడా ఏమీ కాదు. బాస్ ఎప్పుడో శిఖరం కొండ అన్ని దాటేశాడు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.